లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మిమ్మల్ని బలహీనులను చేసే అలవాట్లు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. కాలం దానంతట అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఉన్న చెడు అలవాట్ల వలన మీరు ఎంత శ్రమించినా, సామర్థ్యం ఉన్నా మీ ఫుల్ పొటెన్షియల్ సామర్థ్యాలను అందుకోవటానికి ఇబ్బంది పడతారు. మనల్ని మనం మెరుగుపరుచుకునే ఆలోచనలతో మనం ఉంటాం. కానీ మన ప్రయత్నాలు తూట్లు పొడిచే అలవాట్లపై దృష్టి పెట్టడం మర్చిపోతూ ఉంటాం. మన మనోబలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే సామర్థ్యం, సానుకూలంగా ప్రవర్తించే శక్తిని పెంపొందించుకోవాలి. కష్టం కానీ, సమస్య కానీ వచ్చినప్పుడు మీకు మీరు స్వయం సానుభూతికి లోను కాకండి. అలా చేస్తే ఆ తర్వాత పరిష్కారం కోసం పనిచేయటం మానేస్తారు. మీరు ఎలా ఆలోచించాలి, ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్న వాటి మీద ఇతరులకు గనుక అధికారం ఇచ్చినట్టయితే మీ లక్ష్య సాధనకేసి విజయవంతంగా పనిచేయలేరు. కొందరు మనుషులు మారటానికి సిద్ధంగా ఉంటారు, మరికొందరు ఉండరు. మార్పు మన జీవితాలను అభివృద్ధి చేయగలిగినప్పటికీ మన ప్రవర్తనలో మార్పు రావడాన్ని మన ఆలోచనలు, భావోద్వేగాలు తరచూ అడ్డుకుంటూ ఉంటాయి. జీవితాలను గొప్పగా అభివృద్ధిపరచగల మార్పులు చేయటానికి చాలామంది వెనుకాడతారు. చాలా అలవాట్లు, మార్పులు కొన్ని రోజుల పాటు ఏదో కొత్తది చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అయితే క్రమంగా మళ్ళీ పాత అలవాట్లకే వెనుదిరుగుతూ ఉంటారు. చాలామంది మార్పుకు అసౌకర్యానికి లంకి పెడతారు. ముందు అసౌకర్యంగా ఉన్న తర్వాత మార్పు వల్ల ఎంతో లాభం పొందుతారు. మీరు మారినా మారకున్నా ప్రపంచం మారుతూనే ఉంటుంది. మీ ప్రపంచం మెరుగుపడటం అంటూ ఉండదు. మీరు మారకపోయినట్టయితే మీ జీవితాన్ని మెరుగుపరుచుకోలేరు. మిగతా వారు మిమ్మల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సమయానికి మారకపోతే ఆలస్యం అయ్యే కొద్దీ మార్పు చేయటం మరింత కష్టమవుతుంది. మీరు నియంత్రించలేని వాటిని వదిలేసి నియంత్రించగల వాటి మీద దృష్టి పెట్టండి. ఉదాహరణకు తుఫాన్ను నివారించడం ఎలా అని ప్రయత్నిస్తూ శక్తిని వృధా చేసుకోవటం కన్నా దాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధం కావటం మేలు కదా. మనం చేసేది కొందరికి అయిష్టం అయినప్పటికీ మన విలువలకు అనుగుణంగా జీవించటానికి ధైర్యంగా ముందుకెళ్ళాలి. మీ చుట్టూ ఉన్న వారందరినీ ఎల్లప్పుడూ సంతోషపరచడం అన్నది అసాధ్యం. దానివల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. కాల్కులేటెడ్ రిస్కులు తీసుకోవటానికి వెనుకాడకండి. మీరు తీసుకునే నిర్ణయం కేవలం భావోద్వేగాల మీద కాకుండా వాస్తవాల మీద ఆధారపడి ఉండేలా చూసుకోండి. గతం నుండి నేర్చుకుని వర్తమానం మీద దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించుకోవటానికి విషాదంలోనూ చురుగ్గా పనిచేయండి. చేసిన పొరపాట్లే మళ్ళీ మళ్ళీ చేయకుండా వాటిని అధిగమించడానికి కొత్త మార్గంలో ప్రయత్నించండి. పరుల గెలుపుని చూసి ఏడవకండి. గెలుపుని గురించిన వేరొకరి పుస్తకం చదవటం కాదు, మీ సొంత పుస్తకాన్ని మీరు రాయాలి. తొలి ఓటమితోనే గెలుపుని వదులుకోకండి. ఓటమి గెలుపు ప్రక్రియలో భాగం. ఓటమిని వద్దనుకునే వారు గెలుపును వద్దనుకోవాల్సిందే. ఓటమి ఎన్నటికీ ముగింపు కాదు. మీలో మీరు గడపడానికి కొంత ఏకాంత సమయం కేటాయించుకోండి. తక్షణ ఫలితాల కొరకు ఎదురు చూడకండి. సుదీర్ఘమైన గొప్ప ఫలితాల కొరకు చిన్న చిన్న లక్ష్యాలుగా చేసుకునే లక్ష్యాలు చేరుకునే అవకాశాలుగా మార్చుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే మీ భావోద్వేగాలను మార్చుకోవాలి. అంటే మీ ఆలోచనలను, ప్రవర్తనలను మార్చుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ సమస్యనైనా ఎదుర్కోవటానికి మానసికంగా బలవంతులుగా ఉన్నప్పుడే సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.